నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతిలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఆంధ్రులు ఏం పాపం చేశారు? ఈ 5 ఏళ్లలో అమరావతిని సర్వనాశనం చేశారు కదా, ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. అసలు దేశానికి అన్నం పెట్టే మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువతకి ఉపాధి అవకాశాలను కోల్పోయాం అంటూ అమరావతిని గతంతో పోలుస్తూ ఇప్పుడున్నటువంటి అమరావతి పరిస్థితిని చూస్తూ చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి ఖచ్చితంగా ఈసారి అయితే అమరావతిని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. ఈ అంశాల మీద పూర్తి వివరాలంతా కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఖచ్చితంగా ఫస్ట్ తన టార్గెట్ అయితే అమరావతిని ఎట్లయినా కానీ పునర్నిర్మాణిస్తాం, పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అంటూ ఆయన ఇంతకుముందు కూడా హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతిని గతంతో ఇప్పుడు చూసుకుంటూ అంటే భవనాలు కూల్చేయడం కానీ, ఎక్కడికక్కడ పనులు ఆపేయడం కానీ అవన్నీ చూసి ఆయన కంటతడైతే పెట్టుకోవడం జరిగింది. సో మరి ఈ అమరావతిని పునర్నిర్మించడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ పూర్వ వైభవం అంటే అప్పుడు వైభవం వచ్చిందో లేదో తెలియదు, కానీ పూర్తి అవ్వాల్సిన టైంలో ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఆ స్టేజ్కి తీసుకురావడానికి అయితే ఎంతో కొంత టైం పడుతుంది, డబ్బులు కావాలి. సో మీకేమనిపిస్తుంది? అంటే త్వరగానే అయిపోతుందా, టైం ఆలస్యం అవుతుందా, ఎలా జరుగుతుందంటారు? అసలు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి కళ అండి. ఇప్పుడు అమరావతి అనేదాన్ని ఒక రాజధానిగా చెయ్యాలి అని అందరి అభిప్రాయాలు సేకరించాకే కదా అమరావతిని ఒక రాజధాని చేయాలనుకున్నారు. మనం 2014లో విడిపోయినప్పుడు మనకి తలా తోకా లేకుండా ఉండింది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చెప్పాలంటే. మనకు అప్పులతో రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కనీసం ఒక టెంపరీ బిల్డింగ్స్ అయినా కట్టగలిగారు. ఊరికే పేరుకి అవి టెంపరీ బిల్డింగ్స్ అండి, చాలా మంచి బిల్డింగ్స్ అవి చెప్పాలంటే. ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి కూడా నిర్మించలేడు. ఆయన 5 ఏళ్లలో ఏమైనా చేయగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? 2019 నుంచి 24 వరకు ఒక ఇటుక పేర్పించాడు ఆయన ఏం చేశాడు? ఉన్నవి కూల్చేశాడు. ప్రజావేదిక కూల్చేసి ఆయన పరిపాలన ప్రారంభించారు. తర్వాత ఏం చేశారు? ఆయన రిషికొండలో తనకు ఒక పెద్ద భవనాల సముదాయం, ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన 26 జిల్లాల్లో ఒక్కదానికి పర్మిషన్ ఉంది, 25 ప్యాలెస్లకి పర్మిషన్ లేదు. 26 ప్యాలెస్లు కట్టుకున్నాడు. అక్రమ రవాణా చేశాడు, అవినీతి చేశాడు ఆయన. మనకు తెలుసు, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా, నిన్న చూసుకుంటే ఎర్రచందనం మాఫియా, పుష్ప 3 మనం చూసాం. రైస్ స్మగ్లింగ్, తినే బియ్యం అంటే గడ్డి కూడా తింటారా వీళ్ళు? బియ్యం అమ్మేసి గడ్డి తింటారా, లేకపోతే డబ్బులు తింటారా? అదే కదా అడిగారు. గడ్డి తింటారా వీళ్ళు, డబ్బు తింటారా వీళ్ళు? మనుషుల అసలు అని అడిగారు అందరూ. కాబట్టి ఇవి చేశారు తప్ప ఆయన ఒక రాజధాని అనేది లేదు, 3 రాజధానులు అన్నాడు. ఒక తలలేని మొండం మన రాష్ట్రం అన్నమాట ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నది. అది ఆయన ఇవాళ చాలా ఆవేదన చెందారు. ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు ఆయన అమరావతి మీద. అంటే ఇంతవరకు ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం జరగాలి అన్న దాని మీద ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ సమయంలో ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే. ఎందుకంటే మనం ఆంధ్రులకు ఏం కర్మ అని అడిగారు ఆయన ఇవాళ. అవును, మనం ఎందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడుతున్నాం అంటే మన మేధని మనం పొరుగు రాష్ట్రాలకు వెచ్చిస్తున్నాం, మన కష్టాన్ని మనం పొరుగు రాష్ట్రాలకు ఇస్తున్నాం. మనం ఆ రోజు అలాగే విడిపోయాం మద్రాసు నుంచి చాలా. కానీ ఆ రోజు విడిపోయినప్పుడు మాత్రం సవ్యంగా విడిపోయాం. ఏ రకంగా అంటే మనకన్నీ మన పంపకాలు జరిగాక, ఆస్తి పంపకాలు అయ్యాక మనం విడిపోయాం. అదొక మంచి జరిగింది చెప్పాలంటే. మనం తమిళనాడుతో విడిపోయినప్పుడు మనం బాధపడ్డాం తప్ప మన ఆర్థికంగా బాగానే ఉన్నాం. మన ఆ రోజు మనకి ఒక సెక్యూరిటీ ఉండింది. మనకి అన్నీ మీ భాగాలు ఇవి, మీ ఆస్తులు ఇవి అని మనకి పంపకాలు చేశారు. మనం మద్రాసు కోల్పోయినప్పటికీ తిరుపతిని మనం రీటైన్ చేసుకోగలిగాం. బట్ కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే ఆ రోజు విడగొట్టినప్పుడు తలుపులు మూసేసి మీకు సెపరేట్ చేసేసాను అంది తప్ప వాళ్ళ ఆస్తి పంపకాలు చేయలేదు కాంగ్రెస్. వాళ్ళ ఆస్తి పంపకాలు చేసి, అప్పుల పంపకాలు చేసి, ఇదిగో మీకు ఇది అని ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. నెంబర్ 1. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కష్టపడి అమరావతిని పునర్నిర్మించడానికి ప్రయత్నించారు. రైతులు మనకు 30,000 ఎకరాలు మనకి ఇచ్చారు అమరావతి నిర్మాణానికి, పునర్నిర్మాణానికి. ఇన్ని చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు
వాటన్నిటిని పాడుపెట్టాడు ఆయన చెప్పాలంటే. ఒక్కటి కూడా ఆయన ఉపయోగించుకోలేదు. ఈవెన్ హడ్కో ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు, ప్రజలకి ఆయన పంచిపెట్టలేదు. వాటిని అట్లా నాశనం పెట్టాడనమాట. వాడకుండా ఉంటే ఏమవుతుందండి, పడేపో. అంతే కదా. ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్ళు వాటిని వాడకుండా ఎవరికి ఇవ్వకుండా అలానే ఉంచాడు ఆయన. ఆ సొమ్ము అంతా ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి చేయించిందే కదా అంతా. ఈరోజు ఆయన కంటతడి పెట్టారంటే న్యాచురల్ పెడతారు. ఎందుకు వీళ్ళు మైగ్రేట్ అయిపోయారు అని అడుగుతున్నారు ఆయన. కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఈరోజు ఆంధ్ర ప్రజలు కష్టపడుతున్నారు. 5 ఏళ్లలో నువ్వు రాజధాని నిర్మించి, నువ్వు హోదా తీసుకొచ్చి, నువ్వు నిధులు తీసుకొచ్చి ఉంటే వచ్చిన నిధులన్నీ నువ్వు వాడేసుకున్నావు. అన్నీ పక్కదారి పట్టాయి. ఎవరికీ సరిగా చెల్లించలేదు. ఈరోజు ఖజానాలో 1 రూపాయి లేకుండా చేసి వెళ్ళాడు అంటే అంత స్వాహా చేశాడనమాట. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆవేదనలో అర్థం ఉందండి. ఈ అమరావతిని పునర్నిర్మించడానికి టైం పడుతుంది. ఎంత టైం అని మనం చెప్పలేము. ఆయన అన్నది ఏంటంటే ఉద్యోగ కల్పన లేదు, ఒక అభివృద్ధి లేదు, యువతకు ఏదీ లేదు. అంటే రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఉండాలి. ఈ పాటికి మన జీడిపిలో ఎక్కడ ఉండాలి? అమరావతి ఈరోజు నెంబర్ 1లో ఉండాలి. హైదరాబాద్తో పోటీ పడుతూ ఉండాలి. అది ఇవాళ ఆయన ఆవేదన. ఈయన ఏమేం చేశాడు, ఏమేం చేయలేదు చెప్తూ ఆయన కొన్ని చెప్పారండి. మనం చూద్దాం ఒకసారి. ఓకే, చెప్పండి. ఆయన ఏమంటున్నారంటే, ఇన్ బిట్వీన్ 2000 and 2024 ఇఫ్ ద ఒరిజినల్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్, అంటే ఈ 2019, 2024 మధ్య మనం అనుకున్న ఏదైతే చెయ్యాలి అని మనం అనుకున్నామో ఆ ప్లాన్ కనుక అమలు పరిచి ఉంటే ఏం ఉండేదంటే, ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్. ఈ పార్టీకి ఒక ప్రపంచ స్థాయి ఒక ఏమనాలి రాజధాని ఈ పార్టీకి నిర్మాణం జరిగి ఉండేది. అంతేకాకుండా 50 నుంచి 1,00,000 మంది ఆల్రెడీ ఇక్కడ ఈ క్యాపిటల్లో అంటే ఈ రాజధానిలో ఇప్పటికే నివసిస్తున్నారు వాళ్ళు. ఓకే, తర్వాత 7 లక్షల జాబ్స్ ఈ పార్టీకి అందరికి యువతకి అంది ఉండేవి. అంటే ఈ మొత్తం ఈ 10 ఏళ్ళు అనమాట. 2014లో విడిపోయాము. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో 19 నుంచి 24 లోపు జరగాల్సింది చెప్తున్నారు. అదేవిధంగా 2 లక్షల కోట్లు మన జీడిపికి ఇంకా మనకి యాడ్ అయ్యి ఉండేది. తర్వాత 10,000 కోట్లు ఈ పార్టీకి మనకి ఇన్కమ్ వచ్చి ఉండేది అన్ని రకాలుగా. తర్వాత మన ప్రాపర్టీ ప్రైసెస్ పెరిగేవి. అంటే ఈ దీని ఏమంటే రియల్ ఎస్టేట్ ఈ పార్టీకి చాలా ఆకాశంలోకి వెళ్ళి ఉండేది. సడన్గా రేట్లు పడిపోయాయి కదా. ఈ 5 ఏళ్లలో లావాదేవీలు ఏం జరగలేదు, రిజిస్ట్రేషన్స్ పెద్దగా ఏం జరగలేదు అమరావతిలో. అంటే ఎవరు కొనలేదు, అమ్మలేదు. అంటే ఆ సిట్యువేషన్ లేకుండా చేశారన్నమాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తర్వాత వెల్త్ జనరేషన్ అక్రాస్ ద స్టేట్, అన్ని చోట్ల అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీకి మనకి ఈ సంపద వృద్ధి అనేది జరిగి ఉండేది. సో ఇవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఈ పార్టీకి అసలు నిర్మాణాలు అయిపోయి ఉంటే ముఖ్యమంత్రికి ఒక ఇల్లు, తర్వాత మంత్రులకి ఇళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్లకి ఇళ్ళు, ఇట్లా అందరికీ అన్నీ, తర్వాత జ్యుడిషియరీకి ఇలా అన్నీ ప్లాన్ చేశారనమాట. సో అన్నీ ఆగిపోయాయి, నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. సో ఎవరికి నష్టం? ప్రజలకి నష్టం. రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళలేదు. 5 ఏళ్ళు ఈయన మొత్తం రాష్ట్రాన్ని కుదేలు చేసేసి ఈయన ఇష్టానికి ఈయన దోచుకుని, ఈయన మంత్రుల ఇష్టానికి ఈయన మంత్రులు దోచుకుని రాష్ట్రంలో ఒక అరాచకత్వం తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టి, ప్రతిపక్షాన్ని భయపెట్టి, ఎప్పుడు ఏ దాడులు చేస్తారో, ఎప్పుడు ఏ పోలీసు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఎవరిని జైల్లో పెడతారో తెలియకుండా 5 ఏళ్ళు అసలు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అవసరమా అని ఆయన ఇవాళ ప్రశ్నిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ ఇవాళ మాట్లాడినవి అక్షర సత్యాలు. అవన్నీ ఆవేదనతోటి ఆక్రోశంతో వచ్చినప్పటికీ అందులో నిజాలు ఉన్నాయి. ఆయన వాస్తవాలు ఇవాళ ప్రజలకి కళ్ళ కట్టినట్టు వర్ణించారు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఆయన కష్టపడతారు, పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తారు, యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టడానికి చూస్తారు, మళ్ళీ మన జీడిపిలో మనం ఉచ్చ స్థితిలో ఉండడానికి చూస్తారు. ఇవన్నీ చెయ్యాలంటే ప్రజల సహకారం కావాలి. ముందు ప్రతిపక్షాలు రాళ్ళు వేయడం కాకుండా వాళ్ళు కూడా సహకరించాలి. తెల్లారులేస్తే సాక్షి పేపర్లో రాసి, తెల్లారులేస్తే సాక్షి ఛానల్ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టకుండా వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుందండి. అది మనం కోరుకుందాము. తర్వాత ప్రజలు మళ్ళీ 29లో కూడా అవకాశం ఇస్తే వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఒక రాజధాని క్యాపిటల్ అనేది ఏర్పడుతుంది. అది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే బాగుంటుంది.
వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ పిల్లలు బాగుంటారు, రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.